దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికే వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు. నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి ప్లీజ్. నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే, నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు టైం వచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు? నిషా వద్దన్నప్పటి నుంచా? అబ్బే అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నేర్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు ఇలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నేను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. ఫోర్స్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక. ఈ టైంలో అమ్మా, క్షమించడమ్మా. ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్లారు. పశువుల కొట్టంలో కరెంట్ లేదమ్మా. పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే, నువ్వు వెళ్ళి నేను తీసుకో. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఏంతోంది. పాపం దానికేం తెలుసు. అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా, లైట్ నేను తీసుకెళ్తానమ్మా. ఈడోడండి అర్థం చేసుకున్నట్లు. జిడ్డుడుతుంది, తుడుతుంది. ప్లీజ్ అమ్మా. ఏంటే మనవరాలా, మీ ఆయన వచ్చాడట కదా? రత్నమా, నువ్వు అదృష్టవంతులు. మా ఆవులన్నీ కోడిదోళ్ళు నేస్తున్నాయి, మీ ఆవులు పెయ్యదోళ్ళు నేస్తున్నాయి. ఒరేయ్, లేకతోడని చూసారా? దిష్టి పెట్టకరా, ఏదో సచ్చినోడా. అది సరేగానే, ఈ ఆవును ఎప్పుడు కొన్నావు? చాలా బాగుందయ్యా. దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను. అదే దోణింది. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే, తొందరగా రెడీ అవ్వు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాళ్ళని ఒప్పించాలే. ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్, నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్, షీస్ మై వైఫ్ అంకుల్.
అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్ళొద్దని చెప్పడం లేదు. తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను. అప్పుడు సంతోషంగా తీసుకెళ్తూ గాని. నా పిల్లని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది ఇది అంటూ. జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని. అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకుల్. ఏదో అన్యాయం. కట్టుకుని పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు. పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో. మీ అమ్మని నన్ను రమ్మని చెప్పు, వచ్చాక మాట్లాడుకుందాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పెళ్ళాం మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటింగ్ చుమ్మేశారా? ఇలా చూడండి అంకుల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు. నేరుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా? ఇంత జరిగాక ఒక విషయం చెప్తున్నా విను. మీ అమ్మా నాన్నలు రానక్కర్లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివైనా సర్టిఫికేట్ తీసుకురా. ఏనానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరీ ఓవర్గా పోతున్నావు. మేము భార్య భర్తలం, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలీదు, అవతల ఏం తెలియదు నాకు. నిన్న ఎందుకు వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి నా రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలి అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను. ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడినా ఇవి కన్ను తండ్రివి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను. లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలీదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేను ఇక నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజు తెగిపోయింది. రండి. ఇలా మాట్లాడి వెళ్తుంది ఎంతరాదు. అలాగే మాట్లాడాలమ్మా. అదిక మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు. అత్త వారింట్లో సంతోషంగా ఉండాలి. ఉంటుందమ్మా. ఇక నాకు నా బిడ్డ గురించి గాని నా అన్నుడి గురించి గాని దిగులే లేదు. ఏ ఉమా, బస్ వచ్చింది, త్వరగా హోల్డ్ ఆన్. ఇవ్వండి, చేయండి. ఇదేమీ నాటు. ఏమిటండి మీరు చదువుకునే కదా పబ్లిక్ ప్లేస్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది. ముందు చేయండి. అందమైన పెళ్ళం పక్కనే ఉంది కదా, దాన్ని వదిలేసి నన్నెందుకు గీకుతావు? నేనేం చేశానండి? డీసెంట్ గా ఉన్నా నీకు బుద్ధి లేదు. కాళ్ళు చేతులు ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. ఏంటమ్మా ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? వెనక కూర్చొని ఏంటి సార్ ఇది? లేదు సార్, నాకేం తెలీదు. లేదండి, అనుకోకుండా నా కాలు ఆవిడికి తగిలింది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. ఏమమ్మా బస్ అన్నాక కాళ్ళు చేతులు తగ్గుతూ ఉంటాయి. దీనికి ఎందుకు ఇంత రాత్రం చేస్తావు? ఊరుకోమమ్మా. అవును మరి, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు. గొప్పడివే. నేనేం చేయలేదు. ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పట్టుకోండి, లేదంటే నెక్స్ట్ మీరే చేశారని చెప్పండి. బండి ఇక్కడ 10 నిమిషాలు ఆగితే టీ కాఫీ తాగాలి. ఎవరైనా ఉంటే తాగొచ్చు. నెక్స్ట్ వైజాగ్ లో ఆగేది. ఇదే ఊరు? రాజమండ్రి. ఇక్కడ ఎందుకు దిగేశావు? వైజాగ్ టికెట్ తీసుకున్నావు. వైజాగ్కే, కానీ ఈరోజు ఎక్కడ ఉంటున్నావు? ఏ ఏంటుమా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? మనకు పెళ్ళి 6 మాసాలైంది. నిన్నటి నుంచి కదా అన్యోన్యంగా ఉంటున్నావు. ఈ సమయంలో ఇంటికి వెళ్ళాం అనుకో, నాన్న ఏదో ఒక గొడవ పెట్టుకుంటాడు. అందుకే ఈ ఒక్కరోజుకి ఇక్కడే సంతోషంగా ఉండి రేపు పొద్దునే వెళ్ళిపోదాం. అయ్యో, నా వల్ల కాదు బాబు, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకో. మనమిద్దరం భార్యాభర్తలమే కదా. ఇది నేను కట్టిన తాళే కదా.
మనమిద్దరం కలిసి ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉండదు. అదే వద్దు, నాకు నచ్చలేదు, నేను రాను. ఉమా, నీకు నేను నచ్చలేదా లేక ఈ ఊరు నచ్చలేదా? ఇక్కడ స్టే చేయడం నచ్చలేదు. ఏ ఇవాళ ఒక్కరోజే కదా. వద్దండి. ప్లీజ్ డార్లింగ్, ఈ ఒక్కరోజుకి జస్ట్ ఫర్ ఫన్ అనుకో. ప్లీజ్ రా, వద్దంటుంటే. ప్లీజ్ రా, ఈ ఒక్కరోజుకి నా మాట విను. వెళ్దాం పదా. ఏంటండి ఇది? అదేం పట్టించుకోవద్దు. చోటే సరిలేదు. రూమ్ కావాలండి. ఫుల్ డే అయితే 500 అవుద్ది, 2-3 గంటలు అయితే 300. ఫుల్ డే. సరే 500 ఇవ్వండి. రసీదులు ఇవ్వడం కుదరదు సార్. దట్స్ ఓకే. రూమ్ నెంబర్ 101. రా రా. ఏ రూమ్ అండి ఇది? అసహ్యంగా ఉంది. 2 నిమిషాలు టైం ఇవ్వు, 5 స్టార్ రూమ్ లో మార్చేస్తాను. ఎలా ఉంది? నాకు నచ్చలేదు. ఏంటమ్మా, మనం ఇక్కడ కాపురం చేస్తామా ఏంటి? జస్ట్ ఈ ఒక్క రోజే కదా. ఒక నిమిషం ఆగండి. ఏమైంది నీకు? మీరు మాత్రం చదివి పాస్ అయ్యారు, నేను చదివి పాస్ అవ్వక్కర్లేదా? పర్వాలేదు, పోగొట్లే. ఇలా చేసుకుంటే ఎలా పాస్ అవ్వగలను? ఏంటమ్మా, దానికి దీనికి ఏమిటి సంబంధం? ఉందండి. రేపు మనకు బిడ్డ పుడితే నేను బిడ్డను చూసుకోవాలా, కాలేజీకి వెళ్ళాలా? చెప్పండి, నేను ఎలా చదవగలను? ఏంటమ్మా, ఇప్పుడు ఇలా మాట్లాడితే నేనేమని సమాధానం చెప్పు? ముందు సమాధానం చెప్పండి. ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఎంతో కష్టపడి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి నిన్ను కాకపట్టి హోటల్ రూమ్ బుక్ చేసిన తర్వాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, నా ఉసురు తప్పకుండా తగులుతుంది. నాతో మాట్లాడుకో. ఒరే లూసు, నీ బుర్రలో ఏమీ లేదు. నేనేం చెప్పాను? ఏంటి? బిడ్డక్కలేదనేగా చెప్పాను. దానికి పోయి ముఖం మార్చుకుంటే ఎలా? ఉమా, ఓకే ఉమా, నాకు అర్థమైంది. సూపర్, ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే వచ్చేస్తాను. ఏం కావాలి సార్? ఏం లేదు, పర్లేదు, ముందు వాళ్ళకి ఇవ్వండి. పాపం లేడీస్. ఇప్పుడు చెప్పండి, ఏం కావాలి? నో హరీ, ఐ విల్ వెయిట్. ఆర్డర్లు ఇవ్వడమే కరెక్ట్. మరి చూడరా, వ్యాపారం టైంలో ఎవడో వచ్చి నందిలా నుంచుని ఉన్నాడు. వాడికి ఏం కావాలి అడిగి వెంటనే పంపించు. పోరా. ఏం కావాలి సార్ మీకు? త్వరగా చెప్పండి. చెప్పండి సార్, కాంటమే కదా కావాలి? ఏం కావాలి? కేసు కావాలా, పుల్రాజు కావాలా? లేడీస్ ముందు పరువు తీస్తున్నా. సార్ త్వరగా చెప్పండి సార్. ఏ బ్రాండ్ కావాలి సార్? ఏదో ట్యూబ్ బాబు. సార్కి పుల్రాజు బిల్ వేయండి. సార్ పుల్రాజు బ్యాలెన్స్ వదిలే, నువ్వే ఉంచుకోరా. మా ఆ పసుపు చీర ఫిగర్ తీసుకొచ్చింది వీడేరా? నువ్వు లేపుకొచ్చిన ఫిగర్ సూపర్ రా. పాపది తమిళనాడా కేరళనా? ఎక్స్క్యూజ్ మీ, మర్యాదగా మాట్లాడండి. షీస్ మై వైఫ్. వైఫ్ అంటరా, విన్నారా? వైఫ్ లో అయితే ఇలాంటి తీసుకొస్తారా? బ్రదర్, నువ్వు కష్టపడి లేపుకొచ్చావు కనుక హ్యాపీగా పని చూసుకొని వెళ్ళిపో. తర్వాత మేం కంటిన్యూ
తీసుకో. థ్యాంక్స్. అది కొంచెం నవ్వుతూ చెప్పొచ్చుగా. అవును, పాప కనిపించట్లేదు, స్కూల్ నుంచి రాలేదా? ఇంకా రాలేదు. అమ్మా మా రామ్మా, ఎప్పుడు చూసినా కిచెన్ లోనే ఉంటావు. రా 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 రా, నోడతారు. తినమ్మా, మీ అబ్బాయి యూనివర్సిటీలోనే టాప్. అరే, ఇంత సంతోషమైన విషయం చెప్తున్నా అందరూ మౌనంగా ఉన్నారేంటి? వదినా అన్నట్టు తనేది? ఎవరు? అదే ఉమా. దేనికి? ఏం లేదు, నేను పాస్ అయ్యాను కదా, తనకి స్వీట్ ఇద్దామని. అయితే నువ్వు బుచ్చిరెడ్డిపాలెం వెళ్ళివ్వాలి. ఏంటి నువ్వు అనేది? తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడు? ఎవరితో? వాళ్ళ నాన్న ఉదయాన్నే వచ్చి తీసుకెళ్లాడు. ఎవరిని అడిగి వెళ్ళింది? ఎవరిని అడిగి వెళ్ళాలరా? నాకు తెలియగలుగుతాను, ఎవరిని అడిగి వెళ్ళాలంటావు? నీకు పెళ్ళే 6 నెలలు అయితే పెళ్ళాం మీద ప్రేమ ఇప్పుడు ఇప్పుడు పుట్టిందా? రే, ఎన్నాళ్ళనరా ఒక అమ్మాయి నీ టార్చర్ తట్టుకుంటుంది? ఉదయం నువ్వు అమ్మాయిని ఏమన్నావు గాని సాయంత్రం కాలేజీ నుంచి ఏడుస్తూ వచ్చింది. వాళ్ళ నాన్న కోపం పట్టలేక ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు తలంచుకుని ఏం లాభం? నువ్వు చేసిన పనికి వాళ్ళ నాన్న వీధిలో నిలబడి పరువు తీసుకెళ్లాడు. ఎంత బతిమాలని తెలుసావండి? నేను మన కుటుంబం తలదించుకోవాల్సి వచ్చింది. రేయ్, ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సక్రమంగా కాపురం చేసుకోవాలి గాని ఇలాగే నా నడుచుకునేది. 40 ఏళ్ళురా, నేనెంతో గౌరవంగా బతికాను. ఇప్పుడు నా పరువు మర్యాద అన్నీ పోయాయి. రేయ్, అడిగినా నీ సమాధానం చెప్పాడు. మౌనంగా వెళ్తావంటరా దున్నపోతా. నేనొక్కడి గొంతు తీర్చుకుని అరుస్తున్నాను. పోయింది నా పరువే కదా, నీ పరువా పోయింది? పో, అలాగే పో. ఏది ముద్దు తిను. నీళ్లు తాగు. వదినా, కొంచెం డబ్బుంటే ఇస్తావా? బుచ్చి వరకు వెళ్ళొస్తాను. మీ నాన్నకు తెలిస్తే చంపేస్తారు. అందుకని తను అలాగే వదిలేస్తావా? అర్థం చేసుకోకుండా మాట్లాడతావేంటి? ఏంటి భారతి, ఏంటి సమస్య? ఏం లేదు మావయ్య. ఏంటమ్మా, నువ్వు కూడా ఈ విషయాన్ని దాచిపెట్టడం నేర్చుకున్నావా? అది కాదు మావయ్య, కార్తీక్ బుచ్చిరెడ్డిపాలెం వెళ్తాడట. బుచ్చికెళ్తాదన్నా? రేయ్, నేను ఒక విషయం క్లియర్ గా చెప్తాను, వినండి. నువ్వు బుచ్చికెళ్ళు, నీ పెళ్ళాన్ని కలుసుకో, అది నీ ఇష్టం. నీ పెళ్ళాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇది నా ఇష్టం. వాళ్ళ నాన్నని ఎంతగానో బతిమాలని తీసుకెళ్లొద్దురా అని వినిపించుకోకుండా అమ్మాయిని లాక్కెళ్ళాడు. ఆడపిల్ల తండ్రి వాడికంత పొగరుంటే మగపిల్లాడి తండ్రి నాకెళ్తుండాలి. నువ్వేం చేయక్కర్లేదు. ఆ రత్నం ఇక్కడికి రావాలి. తెలియక తప్పు జరిగిందని నాకు క్షమాపణ చెప్పాలి. చెప్పాకే నీ భార్య ఇంట్లో అడుగు పెట్టాలి. ఏదో తమాషా చెప్తున్నాను అనుకోవద్దు, గుర్తుంచుకో. నేనేమన్నా కట్నాలు అడిగానా, కానుకలు అడిగానా, లేక అమ్మాయిని ఏమైనా చిత్రహింసలు పెట్టామా? యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను. మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. విలేజ్ సో హాట్, యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను, ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఏంటి నా కాలంలో తక్కువ రేటుగా కొట్టేశారనుకుంటా. ఇట్స్ నైస్, తీసుకోండి. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. ఓ, ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకల్. ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. వీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఊరికే జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట. మోర్ ఓవర్, నేను బార్న్ అండ్ బాటప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్, పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకు టౌన్ బస్సు ఉంది. దాంట్లో వెళ్తే 7 గంటలకు వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు.
థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ బై ద వే ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా ఉన్నాయా అని అడిగాను ఇట్స్ ఎమర్జెన్సీ థ్యాంక్ యూ హరే హరే ఏంటి మామా ఎలా ఉన్నారు నాకేమిటి బాబు బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు బాగున్నాను నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ మొహంలో సంతోషమే లేదు నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా నీ పెళ్ళాం కాస్త మొండిగటమే కాని దాని మనసు చాలా మంచిది దాన్ని నీతో పాటు తీసుకువెళ్లి హాయిగా కాపురం చేసుకో నా ముని మనవణ్ణి చూసాకే నీ కన్ను మోస్తాను మామా మీ మనవరాలు నాతో వస్తుందా నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి ఆడపిల్ల కదా కాస్త బిట్టుగానే ఉంటది ఇది పడిందనుకో కరిగిపోతుంది పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు శివాలయం పక్కనే మామా అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట నాన్నమా అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే చాలు, చాలు. చపాటి భోజనం రెడీ చేయమంటారా? ఓకే షూర్ నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్ ఇదిగో నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి తెలుసా తప్పకుండా బామ్మ నువ్వేం దిగులు పడకు దాన్ని మహారాళ్ళ చూసుకుంటాను చల్లగా ఉండండి వస్తాను రామా. రసం మాత్రం చాలు ఇంకొంచెం సూపర్ నువ్వు వంట ఇంత బాగా చేస్తావా మా వదిలికి వంట చేయడమే చేత కాదు వేస్ట్ వేరే దారిలాగా తింటున్నావు ప్రామిస్ నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను ప్రామిస్ అంట ఇది ఒకటి తక్కువ. ఉమా ఇంకా బయలుదేరలేదా టైం అయింది ఓ మై గాడ్ టైం అయిపోయిందా ఏంటమ్మా నువ్వు నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో వాట్ ఐమ్ గోయింగ్ టు డు ఓ మై గాడ్ ఊరికి హైరాణ పడతాడు పొలంలో పనిచేసేవాడు రమ్మంటాను వాడు సైకిల్ ఎక్కించుకుని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు అక్కడి నుంచి అడ్డదాన్ని వెళ్ళావంటే బస్సు పట్టుకోవచ్చు నో నో నేను దీనికి ఒప్పుకోను ఓకే నేను ప్లస్ 2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్ నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను మా అమ్మ నాన్నలు కూడా ఇబ్బంది పెట్టలేదు అలాంటిది నేనెలా పనిచేసామని సైకిల్ తొక్కమని హిట్స్ బ్యాడ్ నేను దీనికి ఒప్పుకోను ఐ కెన్ డూ ఇట్ నో ఏం చేద్దామని మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది ఈ రోజు రాత్రికి ఇక్కడే ఇక్కడ మూల పడుకుంటాను రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా ఉదయం 5 గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను థ్యాంక్ యూ అంకల్ సో నైస్ ఆఫ్ యూ